గొర్రెల స్కీమ్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. ఈడీ అధికారులు పశు సంవర్ధక శాఖ గొర్రెల మేకల డెవలప్మెంట్ ఫెడరేషన్ రికార్డులు పరిశీలిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయి. మాజీ మంత్రి తలసాని ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేశారని తెలుస్తోంది. గొర్రెల స్కీమ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్ల స్కామ్ బయటపడుతోంది. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ను ఈడీ అధికారులు 2 రోజులుగా విచారిస్తున్నారు. గురువారం కళ్యాణ్ కుమార్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 11 గంటల పాటు ప్రశ్నించారు. ఈ ముగ్గురి విచారణ ముగిసిన తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు 8 ప్రాంతాల్లో బుధవారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో నిధుల గోల్మాల్, మనీ లాండరింగ్ కు సంబంధించి కీలక పత్రాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ కుమార్ ను బుధవారం అర్ధరాత్రి వరకు విచారించారు. గురువారం మరో ఇద్దరితో కలిపి ఆయన్ను ప్రశ్నించారు. పశు సంవర్ధక శాఖ గొర్రెల మేకల డెవలప్మెంట్ ఫెడరేషన్ లో ఇప్పటికే సీజ్ చేసిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన ఆడిట్ రికార్డులు, బ్యాంకుల స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో గొర్రె పిల్లల కొనుగోలు, తరలింపు దగ్గర నుంచి లబ్ధిదారులకు అప్పగించేంత వరకు మంజూరు చేసిన నిధులపై ఆర్థిక శాఖ రికార్డులు కీలకంగా మారినట్లు సమాచారం. నిధులు దారి మళ్లింపుకు బాధ్యులైన అధికారులు సహా సూత్రధారి కళ్యాణ్ కుమార్ విచారణ ముగిసిన తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.